అర్థం చేసుకో జానకి, నువ్వు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఒక్కసారి అన్ని జరిగినాయని ఆలోచించుకో. నీ కోసం నువ్వు గుడికి పోతానని చెప్పేసి అంటే పొద్దుగా లేచి స్నానం చేసి మేము అందరం గుళ్ళకి వచ్చి నీతో మాట్లాడినామంటే అర్థం చేసుకో. నీకే అర్థమైతే జానకి నాకు నువ్వు అంటే ఎంత ఇష్టమో. ఒక్కసారి ఏమైనా స్టార్టింగ్ నుంచి కలిసిన రోజులన్నీ నువ్వు గుర్తు చేసుకో జానకి, అప్పుడైనా నీకు అర్థమవుతుంది కావచ్చు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో. రాఘవ, మీ ముగ్గురు పైన మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. నువ్వు ఇట్లా లవ్ గివని మాట్లాడినావు అనుకో, మనం మాట్లాడిన మీదే లాస్ట్ అయిపోతుంది. ఇక ప్లీజ్ జానకి అట్లా మాట్లాడకు. నిజం జానకి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా ఉండలేను జానకి, ప్లీజ్ జానకి. ఇక నువ్వు మారవు రాఘవ. అబ్బా జానకి ప్లీజ్ జానకి, జానకి జానకి జానకి. ఏం రో ఇంతసేపు మేము పిలిచినా రమ్మంటే రాలే, మళ్ళీ మరికాడికి వచ్చినాయేమరా? లేదు